నమస్తే. తెలంగాణ అసెంబ్లీ రసవత్తరంగా సాగుతున్నాయి. అయితే సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ విరుచుకుపడుతుంది. జస్ట్ ఇప్పుడే కేటీఆర్ అండ్ హరీష్ రావు అరెస్టులు కూడా జరిగాయి. అయితే బీఆర్ఎస్ వ్యూహం ఏంటి, ఎందుకు ఇలాంటి యొక్క పన్నాగాలు పన్నుతుంది అనే దానిపైన మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, తెలంగాణలో అసెంబ్లీ సెషన్స్ చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. ఎందుకంటే గతంలో కన్నా పోల్చుకుంటే ఇప్పుడు వాడి వేడి సంబంధించి చర్చలు అయితే చాలా గట్టిగా జరుగుతున్నాయి. అయితే నిన్నటి రేవంత్ రెడ్డి అన్నటువంటి ఒక మాటలు ఏదైతే ఉన్నాయో, వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో, అక్కల గురించి మాట్లాడుతూ వాళ్ళని నమ్మొద్దు అన్నటువంటి ఒక వ్యాఖ్యలపైన దుమారం రేగింది. సబితా ఇంద్రారెడ్డి గారు ఎందుకు కంటతడి పెట్టారనేది తెలీదు. కానీ దీన్ని చాలా పెద్దదిగా చేస్తూ బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు దళితులకు సంబంధించి వచ్చినటువంటి ఒక దానిపైన చర్చిస్తున్న టైంలో ఇప్పుడు వాకౌట్ చేయడం కావచ్చు, వీళ్ళని అరెస్ట్ చేయడం కావచ్చు, వాళ్ళు ఏమంటారు సభని సజావుగా నడపకపోవడాన్ని ఎలా చూడాలంటారు? వీళ్ళ వ్యూహం ఏంటి అంటే ఏం చెప్తారు బీఆర్ఎస్ వ్యూహం? ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఆల్రెడీ 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారండి కాంగ్రెస్లోకి. సో ఇంకా వెళ్ళిపోయడానికి రెడీగా ఉన్నారు. అది వీళ్ళకి భయంగా ఉంది బీఆర్ఎస్కి. ఇప్పుడు కేసీఆర్ వచ్చి శాసనసభను ఎదుర్కోగలరా ధైర్యంగా? కవిత విషయం ఏమైనా మాట్లాడగలుగుతున్నారు ఎవరైనా? ఈరోజు కేటీఆర్ కొత్తగా అక్కల గురించి మాట్లాడుతున్నారు వీళ్ళందరూ. సరే, నేను రేవంత్ రెడ్డి అక్కల్ని నమ్మకండి అన్నారు. ఆయన ఎందుకన్నారో వివరణ ఇచ్చాడు ఆయన. అంటే ఆయన ఎక్స్పీరియన్స్, భట్టి విక్రమార్క ఎక్స్పీరియన్స్ అంటే భట్టి విక్రమార్క చెప్పారు. మొట్టమొదటిసారి నేను ఎస్సీగా ఉన్నప్పుడు ఏం జరిగింది, నా అనవసరంగా వీళ్ళేమో మమ్మల్ని జాయిన్ చేసి నాకు హెల్ప్ చేయమన్నప్పుడు, అంటే రేవంత్ రెడ్డిని కాంగ్రెస్లో జాయిన్ చేసి భట్టి విక్రమార్క హెల్ప్ చేయమని అడిగినప్పుడు తెల్లారేసరికి వాళ్ళు బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు. అప్పుడు టీఆర్ఎస్. ఆ విషయం గురించని నిన్నను రేవంత్ రెడ్డి క్లియర్గా అక్కల్ని నమ్మకండి ముంచుతారు అన్నాడు ఆయన. అది దానికి అంత సబితా ఇంద్రారెడ్డి తప్పుగా తీసుకోవాల్సింది ఏంటో నాకు అర్థం కాలేదు. నెంబర్ 1, అంటే గతంలో కూడా సబితా ఇంద్రారెడ్డి గారు కాంగ్రెస్లోకి నేను వచ్చేస్తున్నాను అని చెప్పి ఎన్నోసార్లు నమ్మించి మోసం చేసింది అని చెప్పి కూడా ఆ పాయింట్ కూడా తీసుకొచ్చారు అక్కడ. అదే చెప్తున్నానండి, ఆవిడ ఒక పార్టీలో ఒక రోజు ఎప్పుడు లేరండి. ఆవిడ అవసరాల కోసం ఇప్పుడు 10 ఏళ్ళు కాంగ్రెస్ ఆవిడకి మంత్రి పదవులు ఇచ్చారు. ఇచ్చాక కూడా నువ్వు వెళ్ళకమ్మా, నువ్వు ఉండు అంటే రాత్రి మాట్లాడాక తెల్లారి మారిపోతే ఏమనాలండి వాళ్ళు? ఇప్పుడు మనిషి ఒక నమ్మకం అనేది ఉంచుకోవాలి ఎవరైనా సరే. అది పార్టీ ఇప్పుడు అవసరం కోసం, పదవుల కోసం వేరే పార్టీలోకి వెళ్ళిపోయి అది తప్పు కదా. నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడింది ఆ అంశంలో. కాబట్టి ఇవాళ అసలు ఏమండి 10 ఏళ్ళు టీఆర్ఎస్ ఆర్ బీఆర్ఎస్ వాట్ ఎవర్ కేసీఆర్ శాసనసభలో ఉండగా అసలు ఎంతమంది మహిళలకు ఇచ్చాడండి ఆయన? ఫస్ట్ టర్మ్ మహిళలకే ఇవ్వలేదు ఆయన. 2వ టర్మ్ ఇచ్చిన మహిళలు ఎప్పుడైనా నోరు విప్పారండి? ఇదే సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, మరొకరు కావచ్చు, నోరు విప్పారా ఏ రోజైనా సభలో? ఇవాళ సడన్గా బీఆర్ఎస్ మహిళలకి స్వేచ్ఛ ఎక్కడి నుంచి వచ్చిందండి మాట్లాడటానికి? అది ఆశ్చర్యంగానే ఉంది అందరికీ. ప్రతి వాళ్ళు అదే అడుగుతున్నారు. ఇవాళ మీకు సడన్గా ఎలా మాట్లాడుతున్నారు మీరు? 10 ఏళ్ళు ఒక్కళ్ళు నోరు విప్పలేదు. అసలు కేసీఆర్ ఎవరైనా నోరు విప్పనిచ్చాడా? ఎలా మాట్లాడతాడు ఆయన? ఇవాళ రేవంత్ రెడ్డి నిలబెడుతున్నాడండి. పాయింట్ వైజ్ మాట్లాడుతున్నాడు. అతని చేతిలో అస్త్రాలు ఉన్నాయి, అతని దగ్గర అన్నింటికి ఆధారాలు ఉన్నాయి. మీరు కావాలంటే చూడండి, ఒక్కొక్కటి తీస్తాడు. అతను అరెస్ట్ చేయించాలనుకుంటే 1 నిమిషం పట్టదు కేసీఆర్ని. కానీ అతను చెప్పాడు, నేను కేసీఆర్ జోలికి వెళ్ళాను, ఎందుకంటే వయసుకు మర్యాద ఇస్తానని. మీరు గమనించండి, అతను చేయదలుచుకుంటే. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చేసిన ఏమంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో చేసింది, వీళ్ళు 10 ఏళ్లలో చేసింది అన్నీ ఒకలాగానే ఉన్నాయి. ఎక్కడ ఏం తేడా లేదు. అంటే ఇసుక తక్కడ పేడ తక్కడలాగా ఉన్నారు ఇద్దరును. కాబట్టి ఇప్పుడు ఇవాళ హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళు అరెస్ట్ అయ్యారంటే వాళ్ళు కావాలని చేయించుకున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ ఈరోజు లేదండి, ప్రజలు తిడుతున్నారు. మీరు కావాలంటే బయటకు వెళ్ళి మీరు ప్రతి ఒక్కళ్ళని మీరు ఇంటర్వ్యూ చేసి చూడండి. మామూలు సామాన్య జనాన్ని కేసీఆర్ని తిట్టకుండా తిడుతున్నారు. ఎందుకంటే ప్రజలకి నమ్మకం పోయిందండి. దోచుకున్నాడు, అదొక్కటే వాళ్ళ మనసుల్లో పడింది. మాకేం చేశాడు, తెలంగాణ వల్ల మేమేం బాగుకున్నాము, ఎవడు అడిగినా అదే ప్రశ్న అడుగుతున్నాడు. ఇది మనకు సంబంధం లేదు, ప్రజలు చెప్తున్న మాటలు ఇవన్నీ, మీరు నేను అంటల్లా. అయితే అసెంబ్లీ సాక్షిగా గతంలో కేసీఆర్ చాలా విధ్వంసకరమైనటువంటి ఒక పరిపాలన అయితే సాగించాడు. కక్షపూరిత రాజకీయాలు కూడా చేశాడని చెప్పేసి అయితే బాగా అర్థమవుతుంది. ఎందుకు అంటే ఇప్పుడున్నటువంటి ఒక సీఎం రేవంత్ రెడ్డిని
తన కూతురు పెళ్లి టైంలో కూడా అరెస్ట్ చేయడం కావచ్చు, పెళ్లి టైంలో లేకుండా చేయడం కావచ్చు, చాలా వరకు బెదిరింపులు కూడా తన మీద చేశారని చెప్పేసి అనడం కావచ్చు. అదిగాక ఎలక్షన్స్కి ముందు కూడా ఇంటిలోకి పోలీసుల్ని పంపించి మరీ అరెస్ట్ చేయించడం కావచ్చు, చాలా చూసాం. సో వీటన్నిటినీ కూడా మనసులో పెట్టుకోకుండా రేవంత్ రెడ్డి ఓన్లీ చట్ట ప్రకారం వెళ్తున్నారు, నిజంగా అరెస్ట్ చేయించాలి, కక్షపూరిత రాజకీయాలు చేయాలి అంటే రేవంత్ రెడ్డి ఎన్నో విషయాలలో కేసీఆర్ని అరెస్ట్ చేయించవచ్చు. కానీ అలాంటివి చేయకుండా ఉంటుంటే ఇది చేతగాని తను అనుకుంటున్నారు అనుకోవచ్చు అంటారా? చేతగానితనం ఎందుకు అవుతుందండి? ఇప్పుడు నిన్న మాట్లాడారు ఆయన గురు శిష్యులంటే కృతజ్ఞత గురించి ఆయన మాట్లాడారు, మనం విన్నాం, మనం కూడా మాట్లాడుకున్నాం. కాబట్టి సంస్కారం ఉన్న వాళ్ళు చేయరు అలాంటి పనులు. ఇప్పుడు ఆ రోజు ఏం జరిగిందో, రేవంత్ రెడ్డిని ఎవరు ఇరికించారో, ఎందుకు ఇరికించారో అవన్నీ మనకు సంబంధం లేదు. కానీ ఆ రోజు ఇరికించారు కేసీఆర్ మనుషులే, కేసీఆరే. తర్వాత మీరు చెప్పినట్టు కూతురు పెళ్ళికి కూడా ఉండనివ్వకుండా అరెస్ట్ చేశారు. దానికి ఇవాళ కేసీఆర్ అనుభవిస్తున్నాడని ప్రజలు అంటున్నారు. ఎందుకంటే కన్న కూతురు ఈరోజు జైల్లో ఉంది. అక్కడ మంచి విషయం అది. ఇది మద్యం కుంభకోణం. ఇది అంటే కూతురు దాకా వచ్చేసరికి ఏది అని కాదు, అక్కడ మంచి విషయం రోజు నువ్వు ఒక్క పూట ఆపలేవా? నువ్వు కన్న తండ్రి కదా, కన్యాదానం చేస్తారు. భార్యాభర్తలు ఇద్దరు ఉంటేనే కదండి పిల్లని పెళ్లి చేస్తారు. అంటే అంత సంస్కారం కూడా నీకు లేదా? కనీసం పెళ్లి టైంలో వదిలిపెట్టి అక్కడ ఏది మాట్లాడకూడదు అని చెప్పేసి ఒక కఠిన ఆంక్షలు పెట్టడానికి కూడా అసలు చాలా దారుణం అండి. అంటే ఒక హిట్లరు, మనం ఆల్రెడీ చెప్పాము, ఇక్కడో హిట్లరు అక్కడో హిట్లరు పాలించారని. అది చాలా తప్పండి. దుర్మార్గం అంటాడు ఆయన, అంటాడు చూడండి, దుర్మార్గం అంటాడు కదా, ఆ దుర్మార్గం ఆయనే చేశాడు. అయినా కూడా మీరు చెప్పినట్టు ఇంటికి మనుషుల్ని పంపించి ఎలక్షన్స్ ముందు అవన్నీ చేశాడు ఆయన. కూతురు పెళ్లి కానివ్వకుండా చేసినందుకంటే ఈయన చేయకుండా చేసినందుకు చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వర్ గారు దగ్గరుండి ఆ పిల్ల పెళ్లి చేశారు. ఆ కృతజ్ఞత అతనికి ఉంది. దానికి నువ్వు నిన్న దానికి విపరీతార్థాలు తీసి మీ గురు శిష్యులు అంటే, మీ గురు శిష్యుల కంటే సంస్కారం ఉన్న గురు శిష్యులే వీళ్ళిద్దరు. అంతే కదా. కేసీఆర్ అండ్ జగన్ కంటే కూడా ఏ రకంగా చూసుకున్నా అన్ని విషయాల్లోనూ వీళ్ళు ఉన్నతంగానే ఉన్నారు. కాబట్టి కేసీఆర్ చేసిన 10 ఏళ్లలో చేసిన విధ్వంసాలు ఏవైతే ఉన్నాయో, విధ్వంసాలు ఒక ఆంధ్రప్రదేశ్లో జరగలేదండి. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ఇంకా ఎక్కువ జరిగాయేమో మనకు తెలియదు. కాకపోతే ఏంటంటే జగన్ అంత మూర్ఖంగా, జగన్ అంత ఇదిగా కేసీఆర్ బిహేవ్ చేయలేదు. ఆ ఒక్క విషయంలో కొద్దిగా తేడా ఉంది ఇద్దరికి, అంతే. అయితే ఇవాళ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వర్గీకరణ, ఉపవర్గీకరణ చెయ్యండి అని ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు దాని మీద మాట్లాడుతుంటే బీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ గోల చేయటం అనేది చాలా అది అనాగరికంగా ఉందండి. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ ఇవాళ కాదు, చంద్రబాబు నాయుడు గారు ఏ రోజో దాని గురించి ప్రస్తావించారు. దాని మీద జగన్ ఇది జరగదు, వీళ్ళు ఊరికే టైం వేస్ట్ చేస్తారు, వీళ్ళు కోర్టుకు వెళ్ళి సమయం వృధా చేస్తారు ఇన్ని మాట్లాడారు అప్పుడు. కానీ ఇవాళ అది సుప్రీంకోర్టు అంగీకరించింది. రాష్ట్రాలని మీరు ఉపవర్గీకరణ మీరు చేసుకోండి, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అమలు విషయంలో ఆ విభజన ఏదైతే ఉందో అది ఆయా రాష్ట్రాలు చూసుకొని చేసుకోండి అని ఇవాళ ఒక మంచి తీర్పు ఇచ్చింది. చంద్రచూడ్ నేతృత్వంలో 7 జడ్జీల ధర్మాసనం 6:1 నిష్పత్తిలో ఇవాళ ఇచ్చారు. ఇచ్చినప్పుడు నువ్వు మిగతావన్నీ పక్కన పెట్టు, ఈ అంశం ప్రస్తావించేటప్పుడు మీరు గొడవ చేయకూడదు. మీరు కావాలంటే చూడండి వాళ్ళ అసెంబ్లీ సమావేశాలు ఎలా జరిగాయి తెలంగాణలో, వెనకాల బీఆర్ఎస్ వాళ్ళు ఎంత ఇదిగా వాళ్ళు అరుస్తున్నారు చూడండి. అయితే ఇక్కడ అసెంబ్లీలో జరుగుతున్నటువంటి చర్చ ఏదైతే ఉందో, నిన్న మాట్లాడిన మాటలకి ఓన్లీ బీఆర్ఎస్ మహిళలు మాత్రమే బాధపడ్డారు, వాళ్ళు క్షోభపడ్డారు అని చెప్పేసి అయితే బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. కానీ ఈరోజు దళితులకు సంబంధించి ఈ రిజర్వేషన్, సబ్ రిజర్వేషన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు అల్లరి చేయడాన్ని పూర్తి దళితుల్ని వీళ్ళు కించపరిచినట్టే చూసుకోవాల్సి వస్తుందిగా. వీళ్ళు దళితుల్ని కించపరచడమే కాదండి, మీరు చెప్పినట్టుగా ఇవాళ వాళ్ళు చేసింది చాలా హేయమైన చర్య ఒకటి. రెండోది, మరి సీతక్కని వీళ్ళు ఎన్ని మాటలు అన్నారు గతంలో. ఆవిడ ఒక ఆదివాసీ మహిళ అయ్యుండి ఆవిడ నిజంగా ఎంత మంచి వ్యక్తి అండి. మంత్రిగా ఉన్నా కూడా ఆవిడ నిన్న కూడా చెప్తున్నారు, మా అమ్మ నాన్న ఇవాళ కూడా పనులకు వెళ్తారు, పొలం పనులకని. నేను మంత్రిని అయినా కూడా అలాంటి అంటే ఎప్పుడు కూడా మనం చూసుకుంటే ఒక అబ్దుల్ కలాం ఫ్యామిలీ మనం చూసాం, అట్లా కొంతమంది ఉంటారు. ఆ కేటగిరీలోకి సీతక్క కూడా ఇవాళ వస్తారు. కాబట్టి సీతక్క లాంటి వ్యక్తిని వీళ్ళు కించపరిచి మాట్లాడడం అది తప్పు కదండి. సో ఆ రోజు అదే చేసావు, నిన్న కూడా అదే మాట్లాడారు. సీతక్కనంటే నీకు గుర్తు రాలేదని ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా ప్రశ్నించారు. అప్పుడు నీకేమైంది అక్క చెల్లెల మీద ప్రేమ అని అడిగారు కదా. కాబట్టి ఇవాళ వీళ్ళు ఏది చేసినా బీఆర్ఎస్ వాళ్ళు
వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం చేస్తున్నారండి. అంటే ప్రజల్లో ఇంకా బీఆర్ఎస్ బతికుంది అని చెప్పుకోవటానికి ఇలాంటి నీచమైన చర్యలు చేస్తున్నారు, ఇలాంటి నీచమైన పనులు చేస్తున్నారు. కాబట్టి ఇవాళ వాళ్ళు అరెస్ట్ అవ్వడం అనేది ఎవడూ పెద్ద దాని గురించి పట్టించుకోడు. అది ఖండించాల్సిన పని లేదు. వాళ్ళు చేసిన తప్పిదాలకి అసలు వాళ్ళని కొన్ని రోజులు జైల్లో ఉంచినా తప్పు లేదేమో మనకు తెలియదు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అనేది చాలా ముఖ్యమైనది. దాని గురించి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఇవాళ వాళ్ళు అరెస్ట్ అయినా తప్పు లేదు. కానీ వాళ్ళు ఇవాళ శాసనసభ నడవకుండా చేయటం అనేది బీఆర్ఎస్ చేసిన పెద్ద తప్పిదం అండి. దానికి ప్రజలు గుర్తుపెట్టుకుని తగిన మూల్యం ఫ్యూచర్లో చెల్లిస్తారు, ఇవాళ కాదు. కాకపోతే ఏంటంటే రేవంత్ రెడ్డి గారు అయితే శాసనసభలో ఆయన కరెక్ట్గా ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండాలో అలా ఉన్నారు. ఆయన ప్రతి ఒక్కటి నిబద్ధతతో మాట్లాడుతున్నారు. చాలా కరెక్ట్గా పిన్ పాయింట్గా మాట్లాడుతున్నాడు ఆయన. మీరు ఏ అంశం మీద ప్రస్తావించినా కూడా ఆయన వివరాలతో సహా ఆయన ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆయన ఏదో జగన్మోహన్ రెడ్డి లాగా చూసి చెప్పేసి కాదు. ఆయన అన్ని అవగాహన చేసుకుని ఆయన ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా తెలుసుకొని రేవంత్ రెడ్డి గారు మాత్రం నిజంగానే చంద్రబాబు నాయుడు గారు శిష్యుడు అనిపించుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారి తర్వాత అంత చక్కగా ఆయన శాసనసభ సమావేశాలు నిర్వహిస్తున్నారండి. అసెంబ్లీ చాలా సజావుగా సాగుతోంది. కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు సస్పెండ్ చేసినా ఏం బాధ లేదు. సభ సజావుగా నడవాలి, అంశాల మీద ప్రస్తావన జరగాలి. అంటే ఫర్దర్గా తీసుకునే డెసిషన్స్ ఏమున్నాయో వాళ్ళు తీసుకోగలిగేలాగా సభ నడవాలండి. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా బీఆర్ఎస్ ఏదో వ్యూహం పనినా అదేం సరిగ్గా అమలు కాలేదని చెప్పేసి అయితే అర్థమవుతుంది. కానీ వాళ్ళ ఉనికిని తెలుపుకోవడానికి ఇలాంటి చర్యలు ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి సబ్ రిజర్వేషన్ చర్చ జరుగుతున్న మాత్రం ఇలాంటి జరగకుండా ఉంటే మంచిదని చెప్పి అయితే భావిద్దాం. నమస్తే.